హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో అయితే సండే వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చాలా బాగుంటుంది, ఎక్కడ స్కిప్ అయితే చేయొద్దండి. మంచి మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తాను ఇందులో. అలాగే ఇక్కడ చూస్తున్నట్లయితే కడప అండి. కడపకైతే వెళ్ళాము. సండే మా వారు ఇంట్లోనే ఉన్నారండి. ఆఫీస్ నుంచి వచ్చారు. 10కి అలా వచ్చారనమాట. ఇంకా అప్పుడే బయలుదేరిపోయాము. పోయేటప్పుడు ఎండగా ఏమీ లేదండి. నేను, మా హస్బెండ్, అలాగే బాబు ముగ్గురం కూడా వెళ్ళాము. రిషిని మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే వదిలిపెట్టాను. ఇదైతే సర్కిల్ అండి, అన్నమయ్య సర్కిల్ అనమాట. ఇక్కడ అన్నమయ్య చూడండి, కొత్తగా ఇదంతా కూడా చేశారండి. ఇంకా ఇక్కడికైతే వచ్చేసాము. బీకేఎం స్ట్రీట్కి అయితే వెళ్ళాలి అనుకున్నాము. ఆ దారిలోనే వెళ్ళామండి. ఇటు సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ అయితే ఉంటుంది కదా, ఇటు సైడ్కి అయితే వచ్చాము. ఇంకా ఇక్కడికి మనకి కడపలో వైవి స్ట్రీట్ అని ఉంది కదా, అక్కడ షాప్ అయితే ఉందండి ఒకటి. మేము ముందు కూడా ఒక షాప్లో అయితే తీసుకునే వాళ్ళము వైవి స్ట్రీట్లోనే. కానీ లాస్ట్ టైం ఏంటంటే సంక్రాంతికి వెళ్ళినప్పుడు తీసుకోవాలి అని అక్కడ బాగోలేవని చెప్పేసి తిరుగుతూ ఉన్నామన్నమాట. ఆ వైవి స్ట్రీట్లోనే కొద్దిగా ముందుకు వెళ్తే ఒక సందులో నుంచండి అక్కడ ఒక షాప్ అయితే కనిపించింది. మా హస్బెండ్కి పోయినసారి అంతగా ఏం నచ్చలేదండి, అందుకని చెప్పేసి తిరుగుతూ ఉన్నామన్నమాట. ఇంకా అక్కడ షాప్ కనిపించేసరికి అక్కడికైతే వెళ్ళిపోయాము. ఇదంతా కూడా బీకేఎం స్ట్రీట్ అండి. ట్రాఫిక్ అయితే ఇక్కడ ఎక్కువ ఉందండి. ఇంకా సండే కదా, వచ్చి పోయే వాళ్ళంతా చాలామంది ఉన్నారు. అక్కడికి వెళ్ళామన్నమాట. ఆ షాప్కి వెళ్ళాము. చాలా బాగా అనిపించాయి లాస్ట్ టైము. అందుకని చెప్పేసి మళ్ళీ సండే కూడా నిన్న అక్కడికే వెళ్ళామన్నమాట. మాకెప్పుడు వీలుంటే అప్పుడు వెళ్ళేసి తెచ్చుకుంటామండి బట్టలు. పలానా ఈ పండక్కి తెచ్చుకోవాలి, ఆ పండక్కి తెచ్చుకోవాలి అనే అలా ఏం లేదు. ఎప్పుడు తెచ్చుకోవాలనుకుంటే అప్పుడు వెళ్ళిపోయి తెచ్చుకుంటాం అనమాట. రాజంపేటలో కూడా ఇక్కడ మనకి ఈడిగపాలెం అని చెప్పేసి మా అత్త వాళ్ళ షాప్ ఎక్కల సిల్క్స్ అక్కడ ఆ లైన్లో ఉందన్నమాట. దాని పక్కనే ఇంకొక అతను తెలిసిన అతను ఉన్నాడు, అక్కడ తీసుకుంటూ ఉన్నాం ముందు. ఇంకా కడపలో వేరే ఆయన దగ్గర తీసుకుంటూ ఉన్నాము. ఇంకా అక్కడ నచ్చలేదు అని చెప్పేసి షాప్ అయితే మారిపోయామన్నమాట. లాస్ట్ టైం తీసుకున్న షర్ట్ మా హస్బెండ్కి, ప్యాంట్ కానీ చాలా బాగుందండి. క్వాలిటీ డబ్బులు పోతే పోయింది, క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. అందుకని చెప్పేసి ఇంకా అక్కడే తీసుకోవాలి అని చెప్పేసి అక్కడికే వెళ్ళిపోయాము నిన్నైతే. రిషిని అయితే ఇంట్లోనే వదిలిపెట్టామండి. ఎండ మళ్ళీ వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుంది, నలగరం రావాలన్నా కూడా బైక్లో అని చెప్పేసి ఇంకా చూసారా, ప్యారస్ అండి ఇదైతే షాపు. చాలా బాగుంటుంది. వచ్చేసాము. మా హస్బెండ్ అయితే బండి అయితే పార్క్ చేస్తున్నాడు అనమాట అక్కడ. క్వాలిటీ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ జెంట్స్కి మాత్రమే అనమాట. జెంట్స్ కిడ్స్ వేరు, అలాగే జెంట్స్కి ఉంటాయన్నమాట. ఇక్కడ మా దీపుకి అయితే చూస్తున్నాము. టీషర్ట్స్ అయితే భలే క్వాలిటీ అయితే ఉన్నాయండి. మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. షర్ట్స్, టీషర్ట్స్, షార్ట్స్, అలాగే ప్యాంట్స్, జీన్స్ ప్రతి ఒక్కటి ఉన్నాయండి. ఫ్రెండ్స్ అన్నట్టు మర్చిపోయాను, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ కూడా ఆన్లో ఉంచుకోండి. ఇవైతే ఆఫర్స్లో ఉన్నాయి అని చెప్పారు. అవి ఇక్కడ చూసారు కదా, అవైతే ఆఫర్స్లో ఉన్నాయి అన్నారు. ఇంకా నాకు క్వాలిటీ అంతగా నచ్చలేదండి, అందుకని చెప్పేసి అవైతే తీసుకోలేదు. మంచి క్వాలిటీ ఉన్నవి. ఒక్కొక్క టీషర్టు 219 218 పడిందండి ఒక్క టీషర్ట్ వచ్చేసి. ఇంకా అన్నీ ఇలా ట్రైల్ వేస్తున్నాం అనమాట బాబుకి. ఈ జీన్స్ అయితే నచ్చిందంట, ఇది కావాలి అని అడిగాడు. కానీ మా బాబు సైజులో అయితే లేవండి. ఈ టీషర్ట్ చూసారా, పిస్తా గ్రీన్, అలాగే కింద బ్లాక్ ఉంది. మా హస్బెండ్ అయితే పట్టారు, రిషికి తీసుకోవాలి అని చెప్పేసి. రిషికి కూడా టీషర్ట్స్ తీసుకున్నామండి. అవి రెండు కూడా బ్లాక్, పిస్తా గ్రీన్ రిషిక్ అనమాట. చూసారా, షర్ట్స్, పైజామాస్ చాలా బాగున్నాయండి. ముందు వచ్చాం కదా, వాళ్ళు కనుక్కున్నారు, అక్క మీరు ఇంతకు ముందు వచ్చారు కదా అని చెప్పేసి. అవునన్నయ్య అని చెప్పాను. మొత్తం కూడా చూసాము. ఇంకా బాబుకి షర్ట్స్, టీషర్ట్స్, ప్యాంట్స్ ఇంకా అన్నీ కూడా సెట్ చేసి అన్నీ చూపించారనమాట. ఇక్కడ చూసారా, వీడియో తీస్తుంటే మమ్మీ వీడియో తీ మమ్మీ అని అడిగాడు. అక్కడ అయిపోయాయి. ఇక్కడ మా హస్బెండ్కి చూస్తున్నాము టీషర్ట్స్. ఇవైతే ఆఫర్స్ ఉన్నాయండి, 250 ఏమో ఒక్కొక్కటి. ఈ క్వాలిటీ కూడా నచ్చలేదని చెప్పేసి వేరేవైతే తీసేసుకున్నాము. చాలా మంచి క్వాలిటీ అండి. ఆఫర్స్ ఉన్నవి తక్కువ రేట్స్లో పెట్టేశారనమాట. చూసారా, ఈ కౌంటర్ మీద ఉన్నవన్నీ మావే.
పిల్లలకి. అలాగే మా హస్బెండ్ దీపు, మా హస్బెండ్ ఇద్దరు కూడా తీసుకున్నారు. బిల్ అయితే వేస్తున్నాము. చూసారు కదా షార్ట్స్ అండి, ఇవైతే మంచి మంచి క్వాలిటీతో అయితే ఉన్నాయి. ఎంత బాగున్నాయంటే అంత బాగున్నాయి. చూసారా, ఇవన్నీ కూడా చాలా బాగా నచ్చాయి నాకైతే. బాగున్నాయి క్వాలిటీ. ఒకవేళ మీరు వెళ్ళాలి అనుకుంటే వైవి స్ట్రీట్లో బ్యాక్ సైడ్ సందండి ఇదైతే. ఇక్కడే ప్యారిస్ అని షాపు. చూసారు కదా, ఎక్స్క్లూజివ్ కలెక్షన్ అని ఉంటుంది బయట. ఇదంతా కూడా చూపిస్తున్నాను అనమాట మీకోసమే, చూస్తారు అని చెప్పేసి. చాలా బాగుంది క్వాలిటీ. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే అక్కడికే వెళ్ళండి. మా హస్బెండ్కి షర్ట్స్, ఫ్యాన్స్ అయితే వచ్చాయంట. షర్ట్స్ అయితే లేవండి, మళ్ళీ వస్తాయి అని చెప్పారనమాట ఫ్రైడే. ఒకవేళ వీలుంటే మళ్ళీ ఫ్రైడే అయితే వెళ్ళాలి. చూసారు కదా, ఇక్కడైతే మయూరి అండి. ఇక్కడే ఆంధ్ర రుచిలో ఏదో ఉందండి హోటల్, మర్చిపోయాను అప్పుడే. చూపిస్తాను అది కూడా మీకు. ఆంధ్ర రుచులు ఇదే అండి. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుందండి, చాలా బాగుంది. అక్కడ షాపింగ్ అయిపోయింది. ఇక్కడికి మేము వచ్చేసరికి 1:30 అలా అయ్యిందనమాట. ఇది వచ్చి అపోలో ఫిష్ అంట. నాకు కూడా తెలియదండి, ఇందులో ముళ్ళులు అలాంటివి ఏమి ఉండవంట. నేను కూడా మా హస్బెండ్ చెప్తుంటే విన్నాను. స్టార్టర్స్ అండి ఇవైతే. ఎంత బాగుందంటే టేస్ట్. నేను ఎప్పుడు తిననండి ఇలా ఫ్రైస్, ఫిష్. ఇంట్లో చేసుకుంటే నేను నీట్గా చేసుకొని తినడం ఇలా అలవాటు, కానీ బయట తినలేదండి ఇలా ఫిష్. కానీ మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు, ఇంతకుముందు తను తిన్నారంట. ఎంత బాగుందంటే రుచి అయితే అద్దరిపోయిందండి నిజంగా. ఎంత బాగుందంటే అంత బాగుంది. ఫస్ట్ టైం నేను చాలా ఇష్టంగా, నేను స్పైస్ ఎక్కువ తినను అనమాట. స్పైస్ ఎక్కువ తినకపోయినా దీనికోసమే తిన్నానండి, ఆ టేస్ట్ కోసమే. స్పైస్ ఉన్నా కూడా తిన్నాను. నిజంగా ఫస్ట్ టైం నేను అలా తినడము. మా హస్బెండ్ కూడా ఆశ్చర్యపోయారు. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఫిష్ అండి ఇది, చూపిస్తున్నాను అదే మీకు. చాలా బాగుండిందండి. అలాగే ఇంకా చికెన్ బిర్యానీ అయితే తీసుకున్నాము. చూసారు కదా, ఎగ్, లెగ్ పీసు ఇలా చిన్న బకెట్స్లో అయితే ఇచ్చారు. ఇంకా లంచ్ చేసేసి బయలుదేరిపోయామన్నమాట. బయలుదేరిన తర్వాత ఇక్కడ చూసారు కదా, అంటే పొలాలు అంటే పండిస్తారు కదా రైతులు. ఇవి వాళ్ళు ఎక్కడైనా షాప్స్కి అలా వేయకుండా వాళ్ళే ట్రాక్టర్స్తో ఇలా తీసుకొని దోసకాయలండి ఇవైతే అమ్ముతున్నారు. ఇంక అందరు తీసుకుంటుంటే ఒకసారి ట్రై చేద్దాం అని చెప్పేసి తీసుకున్నాం అనమాట మేము కూడా. చాలా స్వీట్గా ఉన్నాయి. ఇంటికి వస్తూనే ఇలా కోసేసి ఇలా ముక్కలుగా ఇలా పెట్టానమాట. తింటున్నారు పిల్లలు, మా హస్బెండ్. అందుకు చాలా బాగుండిందండి. ఫ్రెండ్స్, ఈ చిన్న వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. చూసారు కదా, రిషి మా అమ్మ వాళ్ళ దగ్గర వదిలిపెట్టాను, తీసుకొని వచ్చానండి. రిషికి కూడా ఫ్రాక్స్ తీసుకున్నాను, భలే ఉన్నాయి క్వాలిటీ. అవి షేర్ చేద్దాం అనుకున్నాను, కానీ ఆ క్లిప్స్ అయితే తీయలేదు. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి అలాగే పెడుతున్నాను. వీలుంటే ఫ్రాక్స్ రిషివి కూడా చూపిస్తానండి, ఏమేమి తీసుకున్నాను అని చెప్పేసి నెక్స్ట్ వీడియోలో కానీ తర్వాత కానీ. ప్లీజ్ ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్స్ ఫర్